వెల్కమ్ టు రుచి చూడు. ఇవాటి రుచి చూడులో పసందైన వంటకాన్ని పరిచయం చేసేందుకు గాజుల రామారం చంద్రగిరిలో ఉన్న లలిత గారింటికి వచ్చేసాం. ముందుగా లలిత గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ లలిత గారు. హలో అండి. సో ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, మరి మన రుచి చూడు వ్యూయర్స్ కోసం మీరు ఇవాళ ఏ రెసిపీస్ తయారు చేస్తున్నారు? రైస్ కట్లెట్ అండి. రైస్ కట్లెట్. వావ్. సో మరి రైస్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్తానండి. రైస్, సాల్ట్, గరం మసాలా, ఉడికించిన ఆలు. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత గారు మరి రైస్ కట్లెట్ ప్రిపేర్ చేస్తారట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేశారు. తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దానికోసం? ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామా? ఇది వెలిగిస్తారా? ఓకే, ఒక బౌల్ తీసుకోవాలి. రైస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎవరు నేర్పించారు ఈ వంట? మదర్ నేర్పించింది. మీ అమ్మ నేర్పించిందా? ఓకే. అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే చేసుకోవచ్చా, లేకపోతే అప్పటిదప్పుడు వండుకొని చేయాలి? ఫ్రెష్ గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవునా? ఓకే. సో ఇవేంటి, ఏమేమి వాడారు దీంట్లో? వెజిటబుల్స్ అన్ని కనబడుతున్నాయి. క్యారెట్, క్యాబేజ్, బీన్స్. ఓకే, క్యారెట్, క్యాబేజ్, బీన్స్ సన్నగా తరిగారు చూసారా? అంత సన్నగా తరిగిన తర్వాత దాన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ కూడా హాఫ్ బాయిల్ చేయాలి. ఎందుకు హాఫ్ బాయిల్? కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది. టేస్ట్ కూడా వేరే చేంజ్మెంట్ వస్తుంది. అచ్చా, ఓకే. అయితే సో దాంట్లో బాగా కాదు, నార్మల్ గా ఉడికించుకున్న బీన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్. ఆలు వేద్దాం. ఆలు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవి మాత్రం ఒకటేసారి ఉడికించుకోవాలి, ఆలు వేరే ఉడికించుకోవాలి. ఓకే. సో అన్నంలోకి ఇవన్నీ వేస్తున్నారు అంతేనా? రైస్ ని కంప్లీట్ గా ఉడికించుకోవాలా? అన్నం అంతా మామూలు మనం ఎలా తినడానికి వండుకుంటామో అన్నం అలా వండుకోవాలి అంతే కదా? ఓకే. దాంట్లో పొటాటో, ఆలు ఉడికించి మ్యాష్ చేసింది కదా? ఓకే. మొత్తం అంతా వేస్తున్నావా? ఎన్ని ఆలు తీసుకున్నావు? 1 ఆలు. కొంచెం పెద్ద సైజ్ ఆలు తీసుకోవాలా? ఓకే. ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ సరిపడా అంతేనా? మిర్చి. ఇదేంటి, ఒక పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలా? మన కట్లెట్ అంటే కొంచెం ఇట్లా కట్లెట్స్ లాగా, టిక్కీస్ లాగా టిక్కీస్ టైప్. ఓకే. కాకపోతే పొటాటో వేస్తే కొంచెం స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కలపడానికి మిక్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో అందుకే వాడాం అంతేనా? బైండింగ్ కి కూడా చాలా బాగా వస్తుంది. ఓకే. సో కార్న్ ఫ్లోర్ గానీ ఇది ఏం వాడట్లేదు అయితే? ఏం లేదు. ఓకే, పొటాటో వాడితే సరిపోతుంది. కారం వేశారు. నెక్స్ట్ చాట్ మసాలా. ఓకే. ఆనియన్, మిర్చి అది కూడా ఫైన్ గా చాప్ చేసుకొని ఉన్నారా? ఓకే. సో పెళ్ళ ఎంత కాలం అయింది లలిత? 5 years అవుతుందండి. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆర్మీలో చేస్తాడు. ఓకే. సో ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఏం చదువుతున్నాడు బాబు? వయసు ఎంత? నర్సరీ. 4 years. 4 years. ఓకే. సో ఆర్మీలో జాబ్ అంటే నార్మల్ విషయం కాదు కదా. ఏంటి ఆర్మీలో? గన్ మెకానిషియన్. ఓ అవునా? ఎక్కడ ఉండేది మరి? ఇప్పుడు ప్రస్తుతం జమ్మూలో ఉంటున్నాడు. రెగ్యులర్ గా మాట్లాడడం ఉంటుందా వాళ్ళకి? పాపం ఉంటుంది. సో ఎంత గ్రేట్ తెలుసా, ఆర్మీలో ఉన్నారు ఎవరైనా అని మన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడాలి తెలుసా. ఏంటి మీ వారి పేరు? నరేష్. సో అది మెత్తగా కలపాలండి. మనం రైస్ ని మెత్తగా ఉడికించుకుంటే ఇంకా ఈజీ ఉంటుందేమో కదా? అలా చేస్తే కొంచెం ఎక్కువ బ్లెండ్ అయిపోతుంది. ఓకే. కాబట్టి మామూలుగా మనం చేతితో కలుపుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. నేను అనేది ఏంటి, కలపాలి, ఎలాగో కలుపుకోకపోతే ఎట్లా వీలవుతుంది కానీ, బట్ కొంచెం మెత్తగా అయితే ఈజీగా కలపడం టైం ఎక్కువ పట్టదేమో కదా? లూజ్ అయిపోతుంది కదా. ఓకే. ఓకే. నిజంగానే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా కలపద్దు, అంటే అలా మెత్తగా ఉడుకొనివ్వద్దు అంతే కదా? ఓకే, వెరీ గుడ్. సో లలిత హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, సింగింగ్, డాన్సింగ్. ఓకే. అన్ని హౌస్ వైఫ్, అన్ని ఇంకా డెకరేషన్స్ అవన్నీ చేయడం. ఇంట్లో డెకరేషన్స్ చేస్తుంటావా? ఎటువంటివి? ఏమైనా వాల్ హ్యాంగింగ్స్ లాంటివి? వాల్ హ్యాంగింగ్స్ ఎలా? ఉల్లెన్ థ్రెడ్ తో చేస్తారు కదా, సేమ్. ఓకే. అంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే దాన్ని వేస్ట్ మెటీరియల్ తో కూడా చేయొచ్చు. మ్యాచ్ బాక్స్, న్యూస్ పేపర్స్ అలాంటివి.
ఓకే, ఇలా నీ ఓన్ క్రియేటివిటీ వాడతావా లేకపోతే యూట్యూబ్ లో చూడడం గానీ అలా చేస్తావా? మిక్స్, నేను ఓన్ గా చేస్తాను, యూట్యూబ్ లో కూడా చూసి చేస్తాను. యాక్చువల్ గా యూట్యూబ్ లో చూసి మళ్ళీ మనది కూడా దాంట్లో యాడ్ చేస్తే అప్పుడు మన క్రియేటివిటీ కూడా బయటకు వస్తుంది కదా. ఓకే, సో అలా చక్కగా బాల్ హ్యాంగింగ్స్ అన్ని చేస్తూ ఉంటావు, రైట్? సో ఇంత క్రియేటివిటీ ఉంది అని చూడడానికి కూడా చాలా ఎలా అంటే కొంచెం బ్యూటీషియన్ కళలు కనబడుతున్నాయి మీ లోపల. ఏమైనా బ్యూటీషియన్ కోర్స్ చేశారా? బ్యూటీషియన్ కోర్స్ తీసుకున్నాను, ఇంట్లో మామూలుగా చుట్టాలకి వాళ్ళకి బంధువులు వచ్చేసాను. ఓకే, అంటే పార్లర్ ఉందా సెటప్? పార్లర్ లేదు, ఓన్లీ కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి, దాంతో వాడుతున్నాను. అచ్చా, వెరీ గుడ్. ఎవరికైనా హెల్ప్ ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, హడావిడిగా ఏదైనా పార్టీకి వెళ్ళాలి, మెహందీ పెట్టడం. మెహందీ కూడా వచ్చా? మెహందీ వచ్చినాక ఇంకా అసలు పార్లర్ ఈజీగా రన్ చేసుకోవచ్చు తెలుసా. ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది దానికి. బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు ఉన్నాడు కదా, టైం సేవ్ కాదు. ఓకే, ఇంట్లో కూడా పని ఉంటుంది కదా. సో ఇంట్లో పని, బాబు ఉన్నాడు కాబట్టి బాబు పెద్దగా అయిన తర్వాత ప్లానింగ్ ఉంది పార్లర్ పెడదామని. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఏ పేరు పార్లర్ పేరు పెడితే కనుక, పార్లర్ పెడితే కనుక పేరు ఏం పెడదాం అనుకుంటున్నారు? పేరు ఆ టైంలో ఫిక్స్ చేసుకుంటాం, ఇంకా ఇప్పుడు ముందు నుంచి ఐడియా ఏం లేదు. ఏం లేదా? మీ వారిని సజెషన్ అడిగారా? అడిగాను, ఆయన ఏం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అని అన్నారా? ఓకే, సరే. అయితే వెకేషన్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? వెకేషన్స్ అంటే 3 months కి 1 month లీవ్. ఎవ్రీ 3 months కి వస్తారా? 3 months కి ఒకసారి కంపల్సరీ 1 month లీవ్. ఓకే, అట్లాంటప్పుడు బయటికి దిగుతుంటారా? వెళ్తుంటాం. సరే, ఇంకా దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాల్సిన ఉన్నాయా? ఇంకా ఏం లేదు, మనం టిక్కీ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేద్దామా? డీప్ ఫ్రై అంటే షాలో ఫ్రై. ఓకే, అదే చూస్తున్నా. డీప్ ఫ్రై అంటే సరిపోదు కదా ఆయిల్ అని, షాలో ఫ్రై అయితే సరిపోతుందా? డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని షాలో ఫ్రై. సో హెల్త్ పరంగా ఆలోచిస్తే కనుక డీప్ ఫ్రై వద్దు అనుకొని ఇలా, అంతేనా? ఓకే, సో టిక్కీలా చేసుకుంటారా? ఏమైనా ఆయిల్ యాడ్ చేసుకోవాలా? ఆయిల్ కావాలి, ఆయిల్ చేతిలోకి రాసుకోవాలా? నీ హ్యాండ్స్ కి చూస్తే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి. మీరే థ్రెడ్ బ్యాంగిల్స్ మేమే తయారు చేసుకున్నాం. ఇది కూడా చెప్పొచ్చుగా. చాలా ఈజీనా లేకపోతే హార్డా తయారు చేసుకోవడం? ఈజీనే కదా, ఈజీగా చేసేసుకోవచ్చా? ఒక బ్యాంగిల్ ఎంత టైం పడుతుంది చేయడానికి? ఒక్క బ్యాంగిల్ 1 hour, హాఫ్ అన్ అవర్ అంతే. ఓకే, పెద్ద మెటీరియల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు అనుకుంటా కదా. సో ఆయిల్ కొంచెం వేడెక్కాలా? అయిపోయింది, సరిపోయిందా? కొంచెం వేడెక్కాలి. ఓకే, సో అలా టిక్కీలు చేసుకుని దేంట్లో పెట్టేసుకుందామా? ప్లేట్లో, ఈ ప్లేట్లో పెడతారా? పెట్టేసి. సో మళ్ళీ ఒక 2-3 చేసుకొని ఒకటేసారి అన్ని ఫ్రై చేసుకోవచ్చా? అలా కొంచెం ఒకదాని తర్వాత ఒకటే చేయాలా? ముద్దలాగా అయిపోతుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, ఏది హాట్ గా ఉంటది అంటే ఎంబడి చేసుకుంటే హాట్ గా ఉంటుంది, లేదంటే స్లో అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, సో టేస్ట్ కొంచెం వేరేలాగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో మీ వాళ్ళందరికీ నచ్చాయి మీరు చేసినప్పుడు? ఓకే, సో ఇంకొన్ని చేస్తారా? 2-3 ఇంకో 5 చేద్దామా? 5 చేద్దామా? ఓకే, 5 వేస్తారా? ఒకదాని తర్వాత ఒకటేనా? 5 ఒకటేసారి వేయచ్చు. ఓకే, సో నూనె వేడెక్కినట్టేనా మరి? వేడెక్కిందండి. ఓకే, సో ఇది కలపడానికి ఉందా స్పూన్? స్పూన్ ఉంది ఇక్కడ. సో ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు మామూలుగా? ఇంకా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే వీటిలో వేరే ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ తినాలనుకుంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి, సో కావాలి అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేయొచ్చు కదా. ఓకే, సో మీరు మాత్రం రెగ్యులర్ గా ఎప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేయలేదు, మనం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, క్యాబేజ్ కావాలనుకుంటే చక్కగా దీంట్లో ఆలు ఎలాగో యాడ్ చేశారనుకోండి, క్యాప్సికమ్ యాడ్ చేసినా కూడా బాగుంటది. కాలీఫ్లవర్ యాడ్ చేస్తే విడిపోదా? అంటే చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఓకే, బఠానీ కూడా కదా. టేస్ట్ అది ఇష్టం అనుకున్న వాళ్ళు అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రైస్ తో కట్లెట్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగానే ఉండేలా ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉంటాయో. మళ్ళీ టర్న్ చేయాలా? టర్న్ చేసుకోవాలి. ఓకే, స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే విడిపోతాయి. ఖాళీ బైండింగ్ కి ఆలు కదా మనకి. అవునవును, ఇంకా ఏం లేదు. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కదా, కార్న్ ఫ్లోర్, మైదా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే మనకి బైండింగ్ కి ఈజీగా ఉంటుంది అన్నం. అందుకే ఫ్రెష్ అన్నం మాత్రమే వాడాలి. మిగిలిపోయింది కదా అని పొద్దున్న సాయంత్రానికి వండుకోవడానికి కాదు, ఇది కేవలం
అప్పటిదప్పుడు వండిన రైస్తో చేయాల్సిన ఐటమ్, రైట్? రైట్. ఓకే. సో మరి బ్యూటీషియన్ కదా, ఏదైనా ఒక టిప్ చెప్పండి మా వ్యూయర్స్ కోసం. హనీ, మామూలుగా హనీ, టర్మరిక్ ఏదైనా యూజ్ చేసుకొని మార్నింగ్ లేవగానే ఒక బనానా, హనీ ఇంకా 2 మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ కి. ఓకే. హనీ, Turmeric బనానా, అంటే పసుపు టర్మరిక్ కూడా యాడ్ చేయాలా? పసుపు కూడా ఓకే. యాడ్ చేసుకొని సో తేనె, బనానా, అలాగే పసుపు, ఈ 3 కలిపి ఫేస్ కి అప్లై చేసుకోవాలా? ప్యాక్ లాగా మార్నింగ్ అప్లై చేసుకోవాలి. ఎవరికైనా పడుతుందా ఇది? ఎవరైనా చేసుకోవచ్చు. అవునా? ఏ స్కిన్ టోన్ కైనా వస్తుంది. ఓ వెరీ గుడ్. అంటే ఎందుకంటే కొంతమందికి ఆయిలీ ఉంటుంది అండ్ కొంతమంది బాగా డ్రై ఉంటుంది, కొంతమందికి కొన్ని సరిపోవు కదా. అవునవును. సో అలాంటి వాళ్ళు టెస్ట్ చేసి వేసుకోండి. ఇంకెక్కడైనా నార్మల్ గా ఈ మోచేతులు అక్కడ ఫస్ట్ టెస్ట్ చేసుకొని తర్వాత 5 మినిట్స్ చూసి. నాకు తెలిసినంత వరకు న్యాచురల్ గా దొరికే ప్రోడక్ట్స్ తో ఏం చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. దట్టు తేనె చాలా మంచిది హెల్త్ కి అండ్ స్కిన్ కి. బనానా కూడా చాలా మందికి ఇష్టమే ఉంటుంది. ఈవెన్ ఇంటేక్ చేసుకోవచ్చు, చక్కగా తినచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది చాలా టిప్స్ చెప్పారు బనానాస్ మీద కూడా. సో పసుపు ఇంకా మనం చెప్పక్కర్లేదు, సూపర్ ఔషధం అది. కాబట్టి 3 కలిపి ప్యాక్ లాగా వేసుకోవాలి, అంతే కదా? అంతే. ఓకే, నేను వ్యూయర్స్ కి పర్ఫెక్ట్ గా చెప్తాను. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత మన కోసం ఒక మంచి టిప్ చెప్పారు. ఫస్ట్ లేవగానే హాయిగా బ్రష్ చేసుకున్న తర్వాత, మొహం కడుక్కున్న తర్వాత మన ఫేస్ ఇంకా గ్లోయింగ్ గా ఉండాలి, డే అంతా కూడా అలా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి. ఏం లేదు, మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా పసుపు, తేనె అండ్ బనానా. సో ఈ 3టిని కలిపి చక్కగా పేస్ట్ లాగా చేసి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా కనుక వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలాగే ఉంచి, మనకు తెలిసిపోతుంది బనానా ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అది ఆరిపోయింది అని తెలిసిన తర్వాత డ్రైనెస్ అంతా తెలిసిపోతుంది, ఆ కలర్ కూడా మారిపోతుంది, బనానా ఒక రకమైన నల్లగా వచ్చేస్తుంది. సో దాంట్లో తేనె కూడా యాడ్ చేసాం కాబట్టి తర్వాత దాంట్లో ఆ కలర్ అంతా మారిపోతుంది. సో అలా మారిపోయిన తర్వాత దాన్ని మొత్తం రిమూవ్ చేసేయాలి అండ్ చక్కగా చల్లటి నీళ్ళతో కడిగేస్తే ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అంతా కూడా, డే అంతా కూడా ఆ ఫ్రెష్నెస్ కంటిన్యూ అవుతుంది అని మన లలిత చెప్పేశారు. సో మరి మీరు ఫ్రెష్గా ఉండాలి, అందంగా ఉండాలి అనుకుంటే ఈ టిప్ని ఫాలో చేద్దాం. సూపర్ టిప్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇంకొంచెం వేగాలి కదా? కొంచెం ఫ్రై కావాలి. ఓకే, మరి ఇంకొక మంచి టిప్ చెప్పండి. మీరు వంటలు కూడా బాగా చేస్తారా? చేస్తుంటాను. ఓకే, వంటలకు సంబంధించి ఏమైనా టిప్స్ తెలుసా? వంటలకు ఏం టిప్స్ తెలీదా? సో వంటలు బాగా చేసే వంటకం ఏంటి మీరు? బాగా అంటే ఫ్రైడ్ రైస్, అలా నూడిల్స్. ఓకే, సో 5 years అయింది కదా పెళ్ళైపోయి, అంతకు ముందు కూడా వంట చేసే అలవాటు ఉందా? లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు వంట చేస్తారు, అంతేనా? ఏంటి మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండేది? మమ్మీ వాళ్ళు కుక్కట్పల్లి జయద్గిరి గుట్టలో ఉంటారు. ఓకే. అత్తయ్య వాళ్ళు కొల్లాపూర్ మహబూబ్ నగర్ లో ఉంటారు. ఓకే. సో రెగ్యులర్ గా 2 ప్లేసెస్ కి వెళ్తుంటాం. ఓకే. సో ఇప్పుడు అంటే ఎవరు ఉంటారు మరి? మీ ఇద్దరే ఉంటారా? బాబు? మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు క్వార్టర్స్ లేవు, కలిసి ఉంటాం. ఇక్కడ క్వార్టర్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. ఓకే, సో మీకు క్వార్టర్స్ ఇస్తారు కాబట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆర్మీ క్వార్టర్స్ ఏనా? ఆర్మీ క్వార్టర్స్. ఓకే. 3 years అక్కడే ఉండి వచ్చేసాను, రాజస్థాన్ లో. ఓ అవునా? మరి ఎందుకు ఇప్పుడు మీరు తనతో ఉండకుండా ఇక్కడ? ఇప్పుడు జమ్మూ చాలా కూల్డ్ ప్లేస్ కదా, అందుకని మళ్ళీ మంచు పడదు బాబుకి. అవును, బాబు చిన్న బాబు కాబట్టి. అంటే వెళ్ళే ఆలోచన ఉందా తనతో? నెక్స్ట్ బాబు నెక్స్ట్ ఇప్పుడు వెళ్తాము. ఇప్పుడు వెళ్తున్నారా? ఇయర్ లో వెళ్ళాలి. ఇంకా పంజాబ్ పోస్టింగ్ వచ్చింది. పంజాబ్ లో ఎక్కడ? పంజాబ్ లో అమృత్సర్ లో. బాగుంటుందేమో కదా? మీకంటూ సెపరేట్ గా ఒక మొత్తం ప్లేస్ అంతా ఓన్లీ ఆర్మీకే ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారా? మొత్తం కాలనీ మొత్తం మాదే, మావి వెల్ఫేర్ మీటింగ్స్ అట్లా. బాగుంటుందా? బాగుంటుంది. భాష ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అక్కడ? మొత్తం హిందీ వచ్చా మీకు బాగా? వచ్చు. ఓకే. సో ఏం చదువుకున్నావు లలిత? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో డిస్కంటిన్యూ అయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే పెళ్లి అయిపోయిందా? త్వరగా అయిపోయింది. ఓకే. మీ చుట్టాలా నరేష్? రిలేషన్ లోనే. అచ్చా, ఓకే. అందుకే తొందరగా చేసేసారు కదా. ఓకే. సో ఇదేంటి అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది, తీసేద్దామా మరి? ప్లేట్ రెడీగా ఉందా? సో ఇంకేం యాడ్ చేయక్కర్లేదా? దీన్ని ఎలా ఇది మొత్తం డే అంతా స్టాక్ ఉంచుకోవచ్చు కదా? అంటే డే అంతా ఈవినింగ్ దాకా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. అవునా? ఫ్రిడ్జ్ లో పెడితే తెల్లారి బాగుంటాయా? అంటే మిగిలింది పెట్టుకోవడానికి, కానీ ఇది కదా హాట్ ది కాదు. కానీ ఏదేమైనప్పటికీ అప్పటిదప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది, వేడివేడిగానే బాగుంటుంది కాబట్టి కదా. లేదంటే మళ్ళీ
ముద్దలాగా ఇట్లా అయిపోతుంది మొత్తం. ఓకే ఓకే, హాట్ గానే బాగుంటాయి ఇవి. సో దీని కాంబినేషన్ ఏంటి? కెచప్ చట్నీ, గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ. మరి ఇప్పుడు ఏముంది దీనికి? కెచప్ తెచ్చాను. కెచపేనా? సో టమాటో కెచపేనా? అంతే. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా మొత్తం? గార్నిష్ చేద్దామా దీనికి ఇంకేమైనా? చేద్దామండి. ఓకే, ఏమేమి పెడతారు? ఆనియన్, కొత్తిమీర. ఆనియన్స్ చక్కగా ఎంత ఫైన్ గా చాప్ చేస్తారంటే చిన్న చిన్నగా చేయాలి, చేస్తేనే బాగుంటుంది కదా. అవునండి. ఈవెన్ అప్పుడు కలిపేటప్పుడు కూడా రైస్ లోకి, అంటే మనం అప్పుడేం ఆనియన్స్ యూజ్ చేయలేదు కదా, చేసామా? కొన్ని చేసాం కదా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేశారు కదా. ఓకే, సో ఆ టేస్ట్ ఈ టేస్ట్ అన్ని కలిపితే ఇంకా చాలా బాగుంటుందేమో కదా. మీ బాబు తింటాడా? నర్సరీకి వెళ్తున్నాడేమో, స్కూల్ అంటే చిన్న అబ్బాయి కదా, స్కూల్కి వెళ్ళి చిన్న అబ్బాయి కదా, తింటాడా ఇట్లాంటివి ఏమైనా? స్పైసీ తింటాడా? స్వీట్ తిన్నాడు. అవునా? స్పైసీగానే తింటాడు. ఈ మధ్యకాలం పిల్లలంతా కూడా చాలా స్పైసీకి అలవాటు పడిపోయినట్టున్నారు కదా. నీకేమి ఇష్టం? స్పైసీ. అంతేనా? మరి ఇంకా అమ్మలాగే కొడుకు కూడా కదా. అవునండి. ఓకే, రైస్ కట్లెట్ రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వేడి వేడి రైస్ కట్లెట్స్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూడడానికంటే ముందుగా ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా ఉడికించుకున్న రైస్, మనం అన్నానికి ఎలాగైతే రైస్ వండుకుంటామో, అన్నం వండుకుంటామో, సో అలా రైస్ వండుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఈ బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే హాఫ్ బాయిల్డ్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఈ మూడు కూడా వేసుకోవాలి. కావాలి అనుకునే వాళ్ళు, ఇంకా టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం, అంటే వీటికి సెట్ అయ్యే విధంగా ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో యాడ్ చేసుకోవాలి. అయితే మనకి మ్యాష్ ఇక్కడ ఏంటి, బైండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కట్లెట్ అంటే మనకి ముద్దలాగా టిక్కీలాగా రావాలి కాబట్టి, సో బైండింగ్ కోసం మనం పొటాటోని కూడా యూజ్ చేస్తున్నాం. బాయిల్ చేసుకుని ఆ పొటాటోస్ని చక్కగా మ్యాష్ చేసుకుని ఆ ముద్ద ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లో అన్నము, ఈ హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ వీటితో పాటుగా దాంట్లో ఈ మ్యాష్ చేసిన ఆలు కూడా వేసేసాము. తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ఆనియన్స్ని చాలా చక్కగా చాప్ చేసి వాటిని కూడా వేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫైన్గా చాప్ చేసిన మిర్చి కూడా వేసేసి అంతా కలపాలి. మనకు కావాలి అనుకున్న వాళ్ళు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తను యాడ్ చేసింది లలిత ఇందులో. మొత్తం అంతా కూడా ఒక ముద్దలాగా రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆలులో ఉంటాయి వాటర్ కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం రైస్లో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదు. అదే మొత్తం అంతా కేవలం వెజిటేబుల్స్ అండ్ రైస్తోనే మొత్తం బ్యాటర్ని రెడీ చేసుకున్నాం. కాకపోతే మనం చక్కగా చాలా టైం పడుతుందండి, మెత్తగా అవ్వాలి, ఎందుకంటే విచ్చుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మీరు ఆయిల్లో వేస్తారో అది విచ్చుకుంటుంది కాబట్టి అలా విడిపోకుండా ఉండడం కోసం బాగా మెత్తగా చేసుకోవాలి అదంతా కూడా. ఆ తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని రెండు చేతులకి ఆయిల్ కొంచెం కలిపి కొంచెం రాసుకున్న తర్వాత వాటిని టిక్కీలాగా చేసుకుని ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా టిక్కీలాగా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్టవ్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టేసి కావాలి అనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై చేసుకోవచ్చు. లలిత ఏమందంటే షాలో ఫ్రై చేయడమే కరెక్ట్, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది కట్లెట్స్ కాబట్టి షాలో ఫ్రై చేయాలని చెప్పింది. సో ప్యాన్ పెట్టుకుని షాలో ఫ్రైకి సరిపడా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఈ కట్లెట్స్ మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో టిక్కీస్ అవన్నీ కూడా వేయాలి. అవి చక్కగా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గార్నిషింగ్ చేయాలి. గార్నిషింగ్ కోసం ఆనియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా కొత్తిమీర వేశారు. అయితే దీనికి కాంబినేషన్ టమాటో కచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ బాగుంటుందంట. ఇప్పుడు టమాటో కచప్ నా చేతిలో రెడీగా ఉంది. సో మరి ఈ రైస్ కట్లెట్ ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్పేస్తాను. సో వియర్స్, మరి కట్లెట్స్ నా చేతిలో రెడీగా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. వేడివేడిగా ఉన్నాయి, ఆనియన్స్ అన్నీ పడిపోయాయి. సూపర్గా ఉన్నాయి. పచ్చిమిర్చి, ఉప్పు, కారం అండ్ ఆనియన్స్, వెజిటేబుల్స్ కూడా బాగా మెత్తగా అయితే బాగుండకపోయేది, అలా కొంచెం హాఫ్ బాయిల్గా ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది, అంటే టేస్ట్ తెలిసిపోతుంది, రిజిస్టర్ అయ్యేలాగా ఉన్నాయి. సో మొత్తానికి రైస్ కట్లెట్ సూపర్. సో లలిత, రైస్ కట్లెట్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేసినందుకు. నువ్వు టేస్ట్ చేస్తావా? బాగున్నాయి. నీకు తెలుసు అనుకుంటా, రెగ్యులర్గా చేస్తూ ఉంటావు కాబట్టి ఎలా ఉన్నాయో. తినకముందే బాగున్నాయా? బాగుంది. ఓకే. సో ఎనీవేస్ నిజంగానే చాలా చాలా బాగున్నాయి.
మరి ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా. సో అందుకోసం గీతా కృష్ణ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. గీతా కృష్ణ వాళ్ళది శారీ షోరూమ్ ఉంది. ఇది పనామాలో, కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా రకాల వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కరే కాదు, మీ బాబుకు, మీ హస్బెండ్ కి, మీ చుట్టాలందరికీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత ప్రిపేర్ చేసిన రైస్ కట్లెట్స్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక మీరు తయారు చేసిన రెసిపీస్ని మాతో పంచుకోవాలి, మీరు కూడా బాగా గిఫ్ట్స్ గెలుచుకోవాలి, బోల్డ్ని గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సిందల్లా మాకు ఒక ఫోన్ కాల్ చేయడమే. మరి మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ. పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.